తన చిన్నారి కూతురి కళను తీర్చడం కోసం ఒక తండ్రి పడ్డ తపనే బీ హ్యాపీ. బీ హ్యాపీ సినిమాను అభిషేక్ బచ్చన్, ఇనాయత్ వర్మ, నోరా ఫతేహి మరియు నాజర్ ప్రధాన పాత్రలు నటించిన ఒక హిందీ చిత్రం. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 మార్చి 14 నుండి ఈ చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. దర్శకుడు రెమో డిసౌజా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఒక తండ్రి కూతురు బంధం చుట్టూ తిరిగే డ్యాన్స్ ఆధారిత డ్రామా. ఈ సినిమా కథ శివ్ రాస్తోగి అలియాస్ అభిషేక్ బచ్చన్ ఒక సింగిల్ ఫాదర్, బ్యాంక్ ఉద్యోగి. తన కూతురు దారా అలియాస్ ఇనాయత్ వర్మ, తాత నాజర్ ముగ్గురు కలిసి ఉంటారు. దారాకి డ్యాన్స్ అంటే పిచ్చి, కానీ శివ్ ఆమె చదువుపై దృష్టి పెట్టాలని కోరుకుంటాడు. ఒక ఈవెంట్లో దారా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత శివ్ మనసు మార్చుకొని ఆమెను ముంబైకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమె ప్రత్యేక డ్యాన్స్ టీచర్ మ్యాగీ అలియాస్ నోరా ఫతేహి వద్ద శిక్షణ పొందుతుంది మరియు ఇండియా సూపర్ స్టార్ డాన్సర్ అనే రియాలిటీ షోలో పాల్గొంటుంది. అయితే షోలో డ్యాన్స్ చేస్తుండగా స్పృహ కోల్పోతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే దారాకి బోన్ క్యాన్సర్ ఉందని, ఆమె ఇంక డ్యాన్స్ చేయకూడదని డాక్టర్స్ చెప్తారు. అయితే దారా కళను తీర్చడానికి శివ్ ఏం చేశాడు, దారా తన కళని సాధించిందా లేదని తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాకి పాజిటివ్ అంశాలు: ఇనాయత్ వర్మ దారా పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె డ్యాన్స్, భావోద్వేగ నటన ఈ చిత్రానికి ప్రాణం పోసాయి. అభిషేక్ బచ్చన్ తండ్రిగా సున్నితమైన, లోతైన నటనతో మెప్పించాడు, ముఖ్యంగా క్లైమాక్స్లో. నాజర్ తాతగా చిన్న పాత్రలో నటించినా ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్లో వాటిని బాగా చిత్రీకరించారు. హర్ష్ ఉపాధ్యాయ సంగీతం చిత్రానికి బలం. ఈ సినిమాకి నెగిటివ్ అంశాలు: సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది. కథ కూడా పాతదే, కొన్ని ఊహించదగిన ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. నోరా ఫతేహి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆమె నటన కూడా సాధారణంగా ఉంది. సాంకేతిక అంశాలు: విజయ్ కుమార్ అరోరా సినిమాటోగ్రఫీ సాధారణంగా ఉంది, కానీ డ్యాన్స్ సీక్వెన్స్లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ మరింత టైట్గా ఉంటే బాగుండు. తెలుగు డబ్బింగ్ సంతృప్తికరంగా ఉంది. బీ హ్యాపీ ఒక హృదయస్పర్శమైన ఫ్యామిలీ డ్రామా. డ్యాన్స్ ప్రియులకు, తండ్రి కూతురు బంధాన్ని ఆస్వాదించే వారికి నచ్చుతుంది. అయితే స్లో స్క్రీన్ ప్లే, ప్రిడిక్టబుల్ కథ వలన పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన చిత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.